భారత్ను కోవిడ్ మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఇండియాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, ఆ ప్రభావం కొంతమేర భారత్పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. అయినా దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా మహారాష్ట్రలో 2 వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ అవి కోవిడ్ మరణాలు కావని వైద్యులు ధృవీకరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇప్పటి వరకు దేశంలో ఎన్ని కోవిడ్ కేసెస్ నమోదయ్యాయి? ఈ పెరుగుతున్న కేసెస్ కు సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? హరీష, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా 257 కరోనా కేసులు నమోదైనట్టుగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతం 56 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అందులో మిగతా వాళ్ళంతా కూడా 14 డేస్ క్వారంటైన్ తర్వాత వాళ్ళందరికీ కూడా కొంత పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కోవిడ్కు సంబంధించి గతంలో కూడా అనేక కీలక గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్ళి వస్తున్న వాళ్ళ పైన కూడా ప్రస్తుతం ఈ యొక్క కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా అయితే కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించడం జరిగింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించి కొంత స్వీయ నియంత్రణ పాటించడము, ఇతర గైడ్ లైన్స్ ను పాటిస్తే దాంతో పెద్దగా నష్టం లేదు అనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. అయితే 2 మరణించారు కోవిడ్ తోటి అనేది కూడా కొంత వార్తలు వచ్చినప్పటికీ అవి కోవిడ్ మరణాలు కావు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ యొక్క కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారిపైన కూడా కొంత వాళ్ళంతా కూడా స్వీయ నియంత్రణ పాటించడం మంచిదని చెప్తున్నారు. దాదాపు 14 రోజుల పాటు ఎవరు కూడా వేరే వాళ్ళను కలవకుండా ఉంటే కొంత ఈ కరోనా విజృంభణ జరగదు అనేది కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి వస్తున్న వారికి ఈ యొక్క కోవిడ్ బారిన పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇంకా కేసులు పెరగాలన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. కోవిడ్కు సంబంధించి గతంలో కూడా ఏదైతే భారతదేశాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసామో అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల పైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తూనే వాళ్ళందరిపైన కూడా ఒక ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే కోవిడ్ సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలపైన ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా వారికి వారే కొంత స్వీయ నియంత్రణ పాటిస్తే కోవిడ్ విజృంభణ అయితే పెరగకుండా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా అయితే చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పరిస్థితి అంతా అదుపులోనే ఉంది అనేది మాత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. హరీష, గోపి, అంటే దేశంలో ఎక్కువగా ఏ స్టేట్స్ లో కోవిడ్ కేసెస్ అన్నవి ఎక్కువగా పెరుగుతున్నాయి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు? గతంలో వచ్చిన కోవిడ్ కి ఇప్పటికీ అంటే ఏమైనా వేరియేషన్ ఉందా, ఏమంటున్నారు? హరీష, ఇప్పుడు కోవిడ్ శాంపిల్స్ కూడా ప్రస్తుతం ICMR లో టెస్టింగ్ కూడా పంపడం జరిగింది. గతంలో ఏదైనా కొత్త వేరియంట్ ఏదైనా వచ్చిందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం కోవిడ్ బారిన పడిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న శాంపిల్స్ ను ప్రస్తుతం వాటిపైన వైద్య పరీక్షలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం 1, 2, 3 వేవ్స్ మనం చూసాము. సెకండ్ వేవ్ లో కొంత భారత్ భారీగా నష్టాలను, ప్రాణ నష్టాన్ని కూడా బాగా చవి చూసిన నేపథ్యంలో కోవిడ్ పైన అప్రమత్తంగా ఉంటూనే కొంత స్వీయ నియంత్రణ పాటించాల్సిందిగా అయితే కేంద్ర గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించి కేసులు పెరుగుతుంటే ఖచ్చితంగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖతోటి
టచ్ లోనే ఉంటున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. కొత్త కేసులలో ఏదైనా కొత్త వేరియంట్ ఉందా అన్నది మాత్రం ప్రస్తుతం ఇంకా ఆ టెస్టింగ్ లోనే ఉంది. దాదాపు 257 మంది కొత్త కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అందులో ప్రస్తుతం 56 మాత్రమే యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో దీనిపైన పెద్దగా ఆందోళన చెందాల్సింది లేదు అనేది కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అయితే మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ యొక్క కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే వీటిపైన కూడా కొంత గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఆయా రాష్ట్రాలకు కొంత గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ కేసులు పెరిగితే ఖచ్చితంగా ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. అదేవిధంగా కోవిడ్ బారిన పడ్డ వారికి సపరేట్ గా వాళ్ళ వైద్య పరీక్షలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం COVID-19 కి సంబంధించి ఇంకా ఏదైనా కొత్త వేరియంట్ వచ్చిందా లేదా, దానికి సంబంధించి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన కూడా ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా దానిపైన పూర్తిగా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయలేదు. కేవలం 257లో పూర్తిగా తగ్గిపోవడము, మరణాల సంఖ్య లేకపోవడం తోటి ప్రస్తుతం ఈ కోవిడ్ తోటి భయపడాల్సిన అవసరం లేదు, కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది మాత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. హరీష్, థ్యాంక్ యూ గోపి.